కళ్యాణి విద్యా అకాడమీ ప్రారంభించి 15 సంవత్సరాలు అంటే సుదీర్ఘ ప్రయాణం. 15 సంవత్సరాలు అంటే మాట్లాడాలి, సుదీర్ఘ ప్రయాణం చేసి విజయవంతంగా పూర్తి చేసుకొని ఆ తర్వాత కూడా కొన్ని ముందు వచ్చేటువంటి సంవత్సరాల్లో కూడా మంచి కళలను ప్రజలకు అందివ్వడంలో చిన్నారు కానీ పెద్దలకు కానీ అందరూ కూడా తన వంతు తనలో ఉన్నటువంటి కళని 10 మందికి పంచడంలో అనకాపల్లి పేరు ప్రఖ్యాతలని నిలబడింపు చేస్తున్నటువంటి ముఖ్యంగా ఇందరగంటి శ్రీనివాస్కి అందరం కూడా కృతజ్ఞతలు అభినందనలు చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ అంటే కొత్త జనరేషన్ అందరూ కూడా మానసిక ఒత్తిడి బాగా పెరిగిపోయింది. ఎంతసేపు చదువు పుస్తకాలు లేదా మార్కులు పర్సంటేజ్లు ఇయే. మా పక్కోడికి ఎంత వచ్చాయి, పక్కింటి అమ్మాయికి ఎంత వచ్చాయి, ఎదురింటి మాయి కొడుకు ఎంత వచ్చాయి, అడిగాను నువ్వు తక్కువ వచ్చావు, అది అడిగాను నువ్వు తీసిపోయావు, ఆ పొడుగు తీసావు అని అందరూ మాట్లాడుకునే పరిస్థితులు తప్ప వాళ్ళలో ఉండే టాలెంట్ని గుర్తించి దాన్ని పెంపొందించడంలో, అలాగే మానసిక ప్రశాంతత అంటే మెంటల్ రిలీఫ్ అనేటువంటిది ఒక ఆర్ట్స్ అలాగే స్పోర్ట్స్ ఈ రెండిట్లోనే మన రిలీఫ్ అనేటువంటిది దొరుకుతుంది. ఇందులో ఏంటంటే ఇవాళ మ్యూజిక్ అకాడమీ అనేటువంటిది మ్యూజిక్ ద్వారా అంటే వాళ్ళలో ఉండేటువంటి ఇంట్రెస్ట్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళలో ఉండే టాలెంట్ని మనం ఎగ్జిబిట్ చేయగలిగితే డెఫినెట్గా వీళ్ళందరిలో కూడా చాలా మంచి కళని ఇవాళ వాళ్ళు ప్రదర్శించుకోవడానికి అవకాశం ఇవ్వగలగడమే పెద్ద అవకాశం ఇవాళ. కాబట్టి అటువంటి అవకాశాన్ని ఇవాళ అంటే చాలామంది వైజాగ్లోనే లేకపోతే పెద్ద పెద్ద సిటీస్లో ఇవన్నీ మ్యూజిక్ అకాడమీస్ ఉంటాయి. మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చదివించుకుంటే మన పిల్లలు అంత దూరం వెళ్ళి మనం పెట్టలేము. 1 గంట 2 గంటల కోసం అక్కడికి వెళ్ళాం, చదువు కోసం అయితే పెట్టగలం హాస్టల్లో, కానీ ఇవాళ మ్యూజిక్ నేర్చుకోవడానికి హాస్టల్లో పెట్టలేము. సో మన ప్రాంతంలో ఉంటే తప్ప మన పిల్లలు పంపించలేని పరిస్థితి. కాబట్టి అటువంటి అవకాశం ఇవాళ అనకాపల్లిలో వచ్చింది అంటే దానికి కారణం ఇవాళ కళ్యాణి విద్యా అకాడమీ మ్యూజిక్ అకాడమీ అని చెప్పొచ్చు. కాబట్టి ఆ మ్యూజిక్ అకాడమీ ద్వారా ఇవాళ సమ్మర్ క్యాంప్స్ కూడా పెట్టి ఆ సమ్మర్ క్యాంప్లో ఇంచుమించు 100 మంది వరకు కూడా ఇవాళ వాళ్ళకి కొంత అవేర్నెస్ క్రియేట్ చేసి బేసిక్ ఇంట్రడక్షన్ కల్పించి ఇవాళ మ్యూజిక్ను వాళ్ళకి పరిచయం చేసి అంటే ఇక్కడతో మీరు ఆగిపోకుండా రేపు దీన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తాం. ఏదో సమ్మర్లో వచ్చాం అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ సమ్మర్లో వద్దాం అంటే మళ్ళీ మీ కంటిన్యూషన్ లేకపోతే చచ్చిపోద్ది. అందువల్ల మీరు కంటిన్యూగా ఇక్కడికి మీరు పంపించినట్లయితే అప్పుడు ఆ టాలెంట్ని కంటిన్యూగా పిల్లలు కూడా దాని మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యి దాన్ని కంటిన్యూ చేయడానికి ఉత్సాహం చూపుతారు. అంతే తప్ప ఏదో సమ్మర్లో ఈ సమ్మర్లో ఏమో ఇది, ఇంకో సమ్మర్లో ఏమో స్విమ్మింగ్, ఇంకో సమ్మర్లో ఏమో సైక్లింగ్ ఏమి చేశారనుకోండి, దేనికి వాళ్ళు పరిమితం కాకుండా ఏది వాళ్ళ హ్యాబిట్ కింద చేసుకోకుండా అంటే అలవాటు కింద చేసుకోవాలి. ఏంటంటే మ్యూజిక్ అనేటువంటిది ఒక అలవాటు. మన ఎందరికంటే శ్రీనివాస్ చెప్తా ఉంటారు మ్యూజిక్ నా ప్రాణం అని. సో ఇదే సంగీతమే నా ప్రాణం అని. అలాగే ఏంటంటే ఒక మ్యూజిక్ని ఆరాధిస్తున్నప్పుడు తప్పకుండా అది మనకు సొంతం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఇప్పుడు తల్లిదండ్రులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ టాలెంట్ని నేను ఎంకరేజ్ చేయాలి. పిల్లల తాలూకా టాలెంట్ని ఊరికే ప్రతిసారి ఏదో సినిమాలని ఇవన్నీ కాకుండా సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. బట్ మన పిల్లలు కూడా రేపు స్టేజ్ మీద మన పిల్లలు అక్కడ ఏదో పెర్ఫామ్ చేస్తూ ఉంటాయి. ఒక డ్యాన్స్ కానీ గిటార్ కానీ తబలా కానీ ఏదోటి పెర్ఫామ్ చేస్తే గొప్పగా గౌరవంగా ఫీల్ అయ్యే విధంగా మనందరం కూడా గర్వంగా ఉండే విధంగా మనందరం కూడా తయారు చేయాలి మన పిల్లలందరినీ కూడా. కాబట్టి అందరూ చదువుతారు, చదువుకోలేనటువంటి వాడు ఎవడో ఉండడు. కానీ చదువుతో పాటు ఇంకా ఏంటి నీ అదర్ స్కిల్స్ ఏంటి అనేటువంటి ఒక క్వశ్చన్ వేసినప్పుడు ఎవరైనా దానికి ఆన్సర్ మనం దొరకగలగాలి. అంటే మన పిల్లలందరూ కూడా దానికి ఆన్సర్ ఇవ్వగలగాలి. అందువల్ల ఆ విధంగా కూడా పిల్లలకి దోహదపడుతుంది. అలాగే డెడికేషన్, కమిట్మెంట్ ఇవన్నీ ఈ మ్యూజిక్ ద్వారా వస్తాయి. ఎందుకంటే మ్యూజిక్ అనేటువంటిది డెడికేషన్, కమిట్మెంట్ లేకపోతే మ్యూజిక్ నేర్చుకోలేదు. సో ఇదే మ్యూజిక్ నేర్చుకోవడం వల్ల ఆ డెడికేషన్, కమిట్మెంట్ అలవాటు అయ్యి చదువు మీద కూడా ఆ డెడికేషన్ వాళ్ళకి ఏర్పడి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. సో ఆ విధంగా కూడా మ్యూజిక్ అనేటువంటిది దోహదపడుతుంది వాళ్ళ చదువుకు కూడా. కాబట్టి అన్ని విధాలుగా కూడా మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించే విధంగా, అలాగే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెంచే విధంగా, డెడికేషన్ కమిట్మెంట్తో ఉండే విధంగా మన పిల్లలు ముఖ్యంగా ఈ వయసులో ఉండేటువంటి వాళ్ళు చేసినట్టయితే తప్పకుండా వాళ్ళు అలాగా వయసు పెరుగుతున్న కొద్దీ కూడా కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరిగితే. కాబట్టి ఆ విధంగా మరి ఈ
సమ్మర్ కోచింగ్లో నేర్చుకున్నటువంటి అన్నీ కూడా కంటిన్యూ చేయాల్సిందిగా మీ అందరినీ కూడా అభ్యర్థిస్తా ఉన్నాం. కాబట్టి మరొకసారి మరి 15 సంవత్సరాలు సుదీర్ఘంగా కొంతమంది పెద్దలు చంద్రబోస్ గారు లాంటి వారు, శివేంద్ర సీతారామ శాస్త్రి గారు కూడా రావడం పోవడం జరిగింది. మంగళపల్లి బాలమురళీకృష్ణ గారు ఆయన ఆశీస్సులు పొందడం జరిగింది. ఆ విధంగా అంతమంది సంగీత కళాకారులు పెద్ద పెద్ద వాళ్ళు నిష్ణాతులైనటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ ఇంద్రగంటి శ్రీనివాస్కి ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆశీర్వాదంతో తప్పకుండా ముందు రోజులు ముఖ్యంగా అనకాపల్లి ఇంద్రగంటి శ్రీనివాస్ అంటే వాళ్ళ జనసేనలో పార్టీ ఆవిర్భావం ఒక పాట రాసినప్పుడు ఎవరు రాశారంటే అనకాపల్లి ఇంద్రగంటి శ్రీనివాస్ అంటే మన పేరు ఊరి పేరు కూడా ఖ్యాతి గడించినటువంటి పరిస్థితి. కొన్ని సినిమాలు కూడా చేయడం జరుగుతుంది. ఇంకా ముందు మరింత ఉజ్వల భవిష్యత్తు మరి శ్రీనివాస్కి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ మ్యూజిక్ అకాడమీ కూడా నిరంతరాభివృద్ధి చెంది ఇంకా మరింత మందికి ఇవాళ సంగీతాన్ని అందించే విధంగా ఈ సంగీత అకాడమీ మరింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇందులో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఆయనకే కాకుండా ఆయనతో పాటు ఆయన తోడ్పాటును అందిస్తున్న వాళ్ళందరూ కూడా ఇంట్లో వాళ్ళ సహకారం కూడా చాలా అవసరం. కాబట్టి అందరికీ కూడా ఇందులో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటూ పిల్లలందరూ కూడా మరొకసారి మీ అందరికీ మంచి భవిష్యత్తు ముందు రోజుల్లో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుడు ప్రార్థిస్తూ సెలవు.